అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. చందమామ కథల్లోని బంగారు లోయ కథల్లో 6వ భాగం ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పటిదాకా జరిగినది. మనోదర్పణంలో పూజారి అసలు స్వరూపాన్ని దర్శించిన జ్ఞానభూమి రాజు ఆవేశంతో పూజారి తలను తెగవేశాడు. మనోదర్పణం ద్వారా రాజు వినోదుడి మంచి మనసును గ్రహించి విషవాయువులు చిమ్మే పర్వత శ్రేణులు దాటడానికి అతనికి అదృశ్యమయ్యే రహస్యం ఉపదేశించాడు. దానిని ప్రయోగించి వినోదుడు అదృశ్యమయ్యాడు. తరువాత తను మాయమై మళ్లీ మామూలు మానవ రూపం ధరించిన విషయం తెలుసుకోవడానికి వినోదుడికి కొంతసేపు పట్టింది. తానొక బండరాయి మీద పడి ఉన్నట్టు అతడు గ్రహించాడు. అతనికి కాళ్ళు చేతులు కదిలించలేనంత నీరసంగా ఉన్నది. మెల్లగా కళ్ళు తెరిచి చుట్టుపక్కల కలయ చూశాడు. అంతా చిమ్మ చీకటిగా ఉన్నది. ఎదురుగా ఒక ముని కూర్చుని ఉండడం లీలగా కనిపించింది. ముని కళ్ళు నీలమణుల్లా ప్రకాశిస్తున్నవి. భగవంతుడా, నేను మళ్లీ మరొక పూజారికి పట్టుబడలేదు కదా అనుకున్నాడు వినోదుడు. ఎవరు నువ్వు? శతాబ్దాల తరబడి మూయబడి ఉన్న ద్వారాన్ని దాటి నా గుహలోపలికి ఎలా ప్రవేశించావు అని అడిగాడు ముని ఆశ్చర్యంగా. శతాబ్దాల తరబడా అంటే మీరు ఈ గుహలో నుంచి శతాబ్దాల తరబడి వెలుపలికి రాకుండా ఈ గుహలోనే ఉంటున్నారా అని అడిగాడు వినోదుడు లేచి కూర్చుంటూ మరింత ఆశ్చర్యంగా. అవును, మరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమిటి అన్నాడు ముని. వినోదుడు తన వృత్తాంతాన్ని క్లుప్తంగా తెలియజేశాడు. అంతా విన్న ముని కళ్ళు మూసుకొని నిశ్చలంగా ధ్యానంలో కూర్చున్నాడు. గంటసేపు గడిచింది. ముని నెమ్మదిగా కళ్ళు తెరిచి వినోదుడి తల మీద చేయి ఉంచి, నాయనా, నువ్వు పవిత్ర స్వరూపుడివి. అందువల్లే అదృశ్యంగా పయనిస్తున్న నువ్వు నాకేసి ఆకర్షింపబడి ఇక్కడికి చేరావు అన్నాడు మందహాసంతో. వినోదుడికి ఆనంద తటాకంలో మునిగినట్టయింది. అతని నీరసమంతా చిటికెలో తొలగిపోయింది. శాంతి ఆనందం నరనరానికి ప్రకాశించినట్టయింది. ఆ ముని ఎంతో మహిమాన్వితుడని దయాస్వరూపుడని వినోదుడు గ్రహించాడు. రా, వెలుపలికి పోదాం, కొత్త ప్రాంతాన్ని చూపుతాను. నేను చూసి చాలా కాలమైంది అంటూ మును లేచి ముందుకు నడిచాడు. ఇరువురు గుహముఖానికి చేరారు. ద్వారానికి అడ్డుగా ఉన్న బండను తొలగించడానికి వినోదుడు ప్రయత్నించాడు. కాని వెంట్రుక వాసి కూడా కదిలించలేకపోయాడు. ఉండు, నేను తొలగిస్తాను అంటూ ముని ఆ బండను దండంతో తాకాడు. బండ ఎగిరి దూరంగా పడింది. ఇద్దరూ గుహ నుంచి బయటకు వచ్చారు. గుహ కొండపైన ఉన్నది. కొండకు దిగువ భాగంలో ఒక అందమైన పట్టణం కనిపించింది. భగవంతుడా, గుహ చుట్టూ ఉన్న అందమైన చెట్టు చేమలు పక్షులు ఏమయ్యాయి? కొండ చుట్టూ ఉన్న అరణ్యమంతా ఎలా మాయమైంది అని ముని మనసులో అనుకుంటూ వినోదుడి కేసి తిరిగి ఆ ప్రాంతం వృత్తాంతాన్ని వివరించాడు. ఆ ప్రాంతమంతా ఒకప్పుడు భయంకరమైన అరణ్యంగా ఉండేది. ఆ ముని తప్ప మానవ మాతృలెవ్వరూ ఆ పరిసర ప్రాంతాలలో ఉండేవారు కాదు. రాజు పెట్టే బాధలు భరించలేక పేదవాడొకడు ఒకనాడు రాజ్యం నుంచి పారిపోయి ఆ కొండ ప్రాంతానికి చేరాడు. అతన్ని ఆకలి దప్పులు విపరీతంగా బాధించసాగాయి. అప్పుడతనికి పక్కనే ఉన్న చిన్న కొండ మీద కొన్ని పక్షులు కిలకిలమంటూ ఒక పుచ్చకాయ తింటూ కనిపించాయి. అతడు వెంటనే కొండ మీదికి వెళ్లి పక్షులు సగం తిని వదిలిన పుచ్చకాయను అందుకొని ఆవురావురమని తినసాగాడు. అతని ఆకలి దప్పులు తీరాయి. ఆ తరువాత అతనికి ఒక అనుమానం కలిగింది. ఇంత పెద్ద పుచ్చకాయను అంత చిన్న పక్షులు ఎలా ఎత్తైన ఈ కొండ మీదకు మోసుకు రాగలిగాయి? ఇలా ఆలోచిస్తూ అతడు పరిసర ప్రాంతాలను పరిశీలనగా చూశాడు. పక్కనే ఒక్క తీగ కనిపించింది. ఆ కొండ మీదే పుచ్చకాయ కాచినట్టు గ్రహించి ఆశ్చర్యం చెందాడు. బండరాలతో ఉన్న ఈ కొండ మీద పుచ్చకాయ ఎలా పండుతుంది అని ఆశ్చర్యపడుతున్నావా అంటూ అక్కడికి వచ్చాడు దాపులనున్న గుహలో నుంచి ఒక ముని. అవును స్వామి అన్నాడు పేదవాడు. నేనే నా యోగశక్తితో రోజుకొక పుచ్చకాయను సృష్టించి పక్షులకు ఆహారంగా పెడుతున్నాను అన్నాడు ముని. అలాగా, అయితే నన్ను కూడా ఒక పక్షిగా మార్చేయండి మహాత్మా, మీ దయవల్ల పుచ్చకాయను తిని బతికిపోతాను అని ప్రార్థించాడు పేదవాడు.
అంతెందుకు కాని కావాలంటే నీకు సరిపడ పుచ్చకాయను పెద్దదిగా సృష్టిస్తాను అన్నాడు ముని. మహాప్రసాదం అని పేదవాడు మునికి చేతులెత్తి నమస్కరించాడు. అయినా అతని ముఖంలో విచారం కనిపించింది. నీ ఆకలి సమస్య తీరింది కదా, ఇంకా ఎందుకు విచారం అని అడిగాడు ముని. ఇంత గొప్ప ఉపకారం చేసిన తమకు ఎలా కృతజ్ఞతలు చేయాలో తెలియడం లేదు. అది నా మొదటి విచారం. నా ఆకలి సమస్య తీరింది, కానీ నా కుటుంబం గతి ఏమి కావాలి, అది నా రెండవ విచారం అన్నాడు పేదవాడు. నీ కుటుంబాన్ని కూడా ఇక్కడికి తీసుకురా, వాళ్లకు సరిపోయేలా పుచ్చకాయను సృష్టిస్తాను అన్నాడు ముని. పేదవాడు తల వంచి నమస్కరించాడు. కానీ అతని ముఖంలో విచారం పోలేదు. ఇంకా ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాడు ముని మళ్ళీ. మీ దయ వల్ల నేను నా కుటుంబం ఆకలి బాధ నుంచి బయటపడగలిగాం. అయినా ఇన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్న బంధుమిత్రులు ఎలా మర్చిపోగలను మహాత్మా అన్నాడు పేదవాడు. అదా నీ విచారానికి కారణం. నీ కుటుంబంతో పాటు నీ బంధుమిత్రులందరినీ ఇక్కడికి తీసుకురా అన్నాడు ముని. కరుణాస్వరూప, నేను ఇక్కడికి తీసుకువచ్చే నా కుటుంబము బంధుమిత్రుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది కదా, అలా పెరిగే జనాభాకు ఒక్క పుచ్చకాయ ఎలా సరిపోగలదు అన్నదే నా అనుమానం అన్నాడు పేదవాడు. ముని ఒక్క క్షణం మౌనం వహించి, నేను గుహలోకి వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను. నా తపస్సు ఎంతకాలం కొనసాగుతుందో ఆ భగవంతుడికే తెలియాలి. అయితే నేను ఇక్కడ వదిలి వెళ్లే యోగశక్తి ప్రభావం వల్ల మీకు రోజూ ఒక పుచ్చకాయ లభ్యమవుతూనే ఉంటుంది. రోజూ సాయంకాలం మీలో ఒకరు ఇక్కడికి వచ్చి రేపు ఎంతమందికి సరిపడ పుచ్చకాయ కావాలో గట్టిగా చెప్పి వెళ్ళండి. మర్నాటి ఉదయానికల్లా కావాల్సినంత పరిమాణంలో పుచ్చకాయ ఈ తీగకు వేలాడుతూ ఉంటుంది. దానిని మీరు పంచుకొని తినండి. దానిని భుజించిన వారికి రోజుల్లో ఆకలి దప్పులు ఉండవు అన్నాడు. పేదవాడు వెళ్లి తన భార్యాబిడ్డలను బంధుమిత్రులను వెంట పెట్టుకుని వచ్చాడు. కొండ పాదాంతంలో పచ్చిక మైదానంలో చిన్న గుడిసెలు వేశాడు. ముని అక్కడ చేరిన వారికి భగవంతుడి కరుణ వల్ల మీకు ఆకలి సమస్య తీరింది. సత్యాన్ని సాధించడమే మానవ జీవిత లక్ష్యం. ఇప్పటి నుంచి మీ లక్ష్య సాధనకు పూనుకోండి అని ఉపదేశించాడు. వాళ్లకు ధ్యాన పద్ధతులు నేర్పించి ముని కొండ మీద గుహలోపల ప్రవేశించి తపస్సు చేయడం ప్రారంభించాడు. శతాబ్దాలు గడిచిపోయాయి. మునీశ్వరుడు చెప్పిన ఉదంతమంతా విన్న వినోదుడు, మహాత్మా, ఇప్పుడు మన కళ్ళ ఎదుట కనిపించే పట్టణం ఆనాటి శరణార్థుల వారసులు నిర్మించినదే అయి ఉంటుంది. గుహ ముఖద్వారంలో నాకు పుచ్చతీగ కనిపించింది. ఇంకా వాళ్ళు పుచ్చకాయను తీసుకుంటూ ఉన్న ఆశ్చర్యం లేదు అన్నాడు. పట్టణంలో ప్రవేశించి అక్కడి విశేషాలు తెలుసుకుందాంరా అంటూ ముందుకు నడిచాడు ముని. వినోదుడు ఆయన్ను అనుసరించాడు. కొండపై నుంచి కిందికి ఉన్న బాట కిరువైపులా పూల చెట్లు తీగలు ఉన్నాయి. ముని వినోదుడు కొంతసేపటికి కొండ పాదాంతంలో ఉన్న పట్టణ ద్వారం దగ్గరికి చేరారు. రంగురంగుల తలపాగాలు ధరించిన దృఢకాయులైన ఇద్దరు భటులు శూలాలు పట్టుకుని ద్వారానికి కాపలా కాస్తున్నారు. ద్వారానికి వెలుపల గుంపుగా జనం ఉన్నారు. మేము దూర ప్రాంతం నుంచి వచ్చిన యాత్రికులం, కొండమీదికి వెళ్లి చూడడానికి అనుమతించరా అన్నాడు గుంపులో నుంచి ఒకడు. అనుమతించం. అద్భుతమైన పుచ్చకాయ లభించే ఈ కొండమీదికి మా నాయకుడు మాత్రమే వెళ్లడానికి అర్హుడు. ఆయన కూడా ఎంతమందికి సరిపడ పుచ్చకాయ కావాలో ఆజ్ఞాపించడానికి రోజుకు ఒక్కసారి మాత్రమే కొండపైకి వెళ్తాడు అన్నారు భటులు. భటుడి మాటలు విని ఆ నాయకుడు మొదట శరణార్థిగా వచ్చిన పేదవాడి సంతతివాడై ఉంటాడు అంటూ ముని ముందుకు నడిచాడు. ఇరువురు ద్వారం దాటి లోపలికి వెళ్లారు. మనం లోపలికి వస్తున్నప్పటికీ భటులు ఆక్షేపించలేదేమిటి అన్నాడు వినోదుడు ఆశ్చర్యంగా. మనం ఇప్పుడు అదృశ్యంగా నడుస్తున్నాము, మన మాటలు కూడా ఎవరికీ వినిపించవు అన్నాడు ముని. వినోదుడు అమితాశ్చర్యం చెందాడు. వారిరువురు ఒక వీధి గుండా వెళ్లి ముఖద్వారం మీది శిలాఫలకం మీద నిశ్శబ్దం అని రాయబడి ఉన్న పెద్ద మంటపాన్ని చేరారు. కొందరు అధికారులు చుట్టూ ఉన్న పచ్చిక మైదానంలో అటూ ఇటూ పచార్లు చేస్తూ అప్పుడప్పుడు మంటపం లోపలికి తొంగి చూస్తున్నారు. ఈ స్థలం నాకు జ్ఞాపకం ఉన్నది. ఆ కాలంలో ఇక్కడ పెద్ద తోట ఒకటి ఉండేది. ఇక్కడ ఏం చేయాలో కూడా వాళ్లకు వివరించి వెళ్ళాను. రా, ఇప్పుడేం చేస్తున్నారో చూద్దాం అంటూ ముని మంటపం లోపలికి ప్రవేశించాడు.
వరుసగా వేయబడిన పడక కుర్చీ వంటి ఆసనాలలో స్త్రీ పురుషులు చాలామంది పడుకొని నిద్రపోతున్నారు. కొందరు గాఢ నిద్రలో గట్టిగా గుర్రు పెడుతున్నారు. ఎవరెవరు ఎంతసేపు నిద్రపోయేది అధికారులు లెక్క కడుతున్నారు. అక్కడి వాతావరణాన్ని పరిశీలించి చూశాక మరీ గట్టిగా గుర్రు పెట్టి నిద్రించిన వారికి ప్రోత్సాహం లభిస్తున్నదని, కొంతకాలం గడిచాక ఇదంతా లెక్క కట్టి ఎక్కువ కాలం నిద్రించి అందరికన్నా గట్టిగా గుర్రు పెట్టిన వారికి సన్మానం చేస్తారని ముని గ్రహించాడు. ఆయన కోపావేశంతో అక్కడ ఆదమరిచి నిద్రపోతున్న వాళ్లను జుట్టు పట్టి లాగి కిందికి తోశాడు. వినోదుడు కూడా మునిని అనుసరించి అలాగే చేయసాగాడు. కొంతసేపటికల్లా హఠాత్తుగా నిద్రలేచిన వారి కేకలతో మంటపమంతా అల్లకల్లోలమయ్యింది. అధికారులు ఏం చేయడానికి తోచక అలాగే ఉండిపోయారు. ముని బయటకు వచ్చాడు. వినోదుడు ఆయన వెనకే నడుస్తూ, మహాత్మా, వారి పట్ల మీ ఆగ్రహానికి కారణం తెలుసుకోవచ్చా అని అడిగాడు. నేను వాళ్ల పూర్వీకులకు కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం ఎలాగో నేర్పి వెళ్ళాను. వాళ్లేమో ధ్యానం మాట మరిచిపోయి ఇప్పుడు నిద్రపోవడంలోనూ గుర్రు పెట్టడంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు అన్నాడు ముని. ఇరువురు కొంతసేపటికి ఆలయం లాంటి కట్టడం ముందు చేరారు. ఆలయ ప్రాంగణంలో పట్టణ అధికారుల సభ జరుగుతున్నది. వాళ్లలో యువకుడైన పట్టణ నాయకుడు కూడా ఉన్నాడు. వినోదుడు, ముని అదృశ్యంగా వాళ్ల మధ్యకు చేరారు. ఆలయం తలుపులు మూయబడ్డాయి. ఇంతటితో 6వ భాగం ముగిసింది. తిరిగి 7వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.